బుట్టెలో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని మాండోలి జైల్లో ఉన్న సుఖేత్ చంద్రశేఖర్ ముందుగా చెప్పినట్లే వారానికి సంచలన వెలుగులోకి తెస్తున్నారు. కేజ్రీవాల్ నుంచి కవితకు ముట్టిన 15 కోట్ల నగదు పంపిణీ, దాన్ని ధృవీకరించే వాట్సాప్ సంభాషణ స్క్రీన్ షాట్లను లాయర్ ద్వారా రిలీజ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో చాలా కాలంగానే కవితకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. ఢిల్లీ మధ్య కుంభకోణం వ్యవహారం బయటకు రావడానికి ముందే కవితకు డబ్బులు ముట్టినట్లు చెప్పిన ఆరోపణలపై సమగ్రమైన దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర హోంమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సిబిఐ డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ ద్వారా సుకేష్ విజ్ఞప్తి చేయడంతో ఇకపై ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొన్నది. ఈగలాగితే దొంక కదిలినట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు జరుపుతున్న సమయంలో అంతకు ముందు నుంచి ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మధ్య ఉన్న వ్యాపార ఆర్థిక సంబంధాల వివరాలను సుఖేత్ చంద్రశేఖర్ బయటపెట్టారు. ఢిల్లీ నుంచి ఆసియా దేశాల వాయా హైదరాబాద్ రూట్లో హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో మనీ లాండరింగ్ నుంచి దర్యాప్తు జరపడానికి ఈడీ కొత్తాస్త్రం దొరికినట్లయింది. కోవిడ్ సమయంలో ప్రజలంతా ఇబ్బందులు ఉంటే ఢిల్లీకి బదులుగా హైదరాబాద్ నుంచే విదేశాలకు హవాలా మార్గంలో డబ్బులు పంపడానికి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారని, దానికి తానే మధ్యవర్తిగా వ్యవహరించానని సుఖేష్ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు నిజాన్ని నిగ్గు తేల్చడం సిబిఐ, ఈడీ వంతు అయింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను సుఖేష్ టార్గెట్ చేసిన చివరకు అది ఎమ్మెల్సీ కవిత మేడకు చుట్టుకుంది. మొత్తం 703 చోట్లతో రెండింటిని మాత్రమే రిలీజ్ చేసిన సుఖేష్ రానున్న కాలంలో ఇంకా ఎలాంటి సంచలనాలను ఈడీ, సిబిఐ అధికారులకు ఆధారాలతో చేరవేస్తారనే కీలకంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా విదేశాలకు హవాలా రూపంలో వెళ్లిన డబ్బు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్యానించారు. కవితతో కేజ్రీవాల్కు వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తుండటంతో ఏ స్థాయిలో హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి డబ్బులు ఆసియా దేశాలకు వెళ్లాయనేది ఈడీ తేలాల్సి ఉంది. అయితే హవాలా డబ్బులో కేజ్రీవాల్, కవిత పాత్రలు వెలికి తీయడం దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారింది. ఇక సుఖేత్ చేసిన ఆరోపణలో నిజమెంత, అబద్ధమెంతో దర్యాప్తు తర్వాతనే తెలుస్తున్నది. ఢిల్లీ కేంద్రంగా హవాలా లావాదేవీల వద్దని కేజ్రీవాల్ భావించినందున వాళ్ళనే హైదరాబాద్ను ఎంచుకున్నారని సుఖేష్ ఆరోపిస్తుండటంతో ఆ దిశగా ఎందుకు నిర్ణయం జరగాల్సి ఉన్నదని కీలకంగా మారింది.